అందరూ నమస్కారం. తుని పాప జాహ్నవి కేసు సంబంధించి నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇలా మాట్లాడటం. ఎలా ఆ పాపకి ఆల్మోస్ట్ దొరకదేమో అనిపిస్తుంది. 18 నెలల క్రితం లంకల మాన్యం అని చెప్పేసి అవనగడ దగ్గర ఒక ఏరియా, అక్కడ దాని పక్కన పంట కాలువలాగా ఉంటుంది. పంట కాలువ గట్టు మీద ఫ్యామిలీ నివాసం ఉంటుంది. ఆవులు గోపి కొండాలమ్మ దంపతులు, వారికి పిల్లలు అండ్ వాళ్ళ అమ్మ నాన్న అంత అక్కడే ఉంటారు. అందులో ఒక పాప, 3 సంవత్సరాల పాప దివ్య, సేమ్ ఈ జాహ్నవి వయసు అంత, ఇదే జ్ఞానేశ్వరి వయసు అంత. డిసెంబర్ 14, 2024 ఓకే, ఈ కొండాలమ్మ ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని ఇచ్చేసి దివ్యని పట్టుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టేసి ఆమెకి ఏదో పని ఉంటే మళ్ళీ ఊర్లోకి వెళ్ళింది. వచ్చింది, ఇంటికి వచ్చి చూసింది. ఆ పాపని ఇంటి దగ్గర వదిలిపెట్టినప్పుడు ఇంట్లో పెద్దలు ఉన్నారు కదా, గోపి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆమె వచ్చి చూసింది, పాప కనపడతల్లా. ఎక్కడ అని చెప్పేసి మొత్తం ఎత్తుంటే పాప ఎక్కడ కనపడతల్లా. వెతికారు మొత్తం వెతికారు, ఎక్కడా కనపడతల్లా. ఇక డిసెంబర్ 15వ తారీఖున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అవనగడ్డ పోలీసులు, నాగాలాంగ పోలీసులు, పక్కన పంట కాలువలో గజేతగాళ్ళు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ SDRF వాళ్ళు అండ్ పోలీసులు మొత్తం 7 బృందాలుగా వేయారు. 7 బృందాలు తుని, అక్కడ 4 బృందాలు అనుకుంటా, మొత్తం గ్రూప్స్గా డివైడ్ అయిపోయినారు. డొమెస్టిక్ ఏరియాలో, కాలువల్లో, తర్వాత పంటల్లో అంటే పొలాల్లో అసలు దేన్ని వదిలిపెట్టల. మొత్తం వెతికారు, ఎక్కడ పాపకు చిన్న ఆనవాళ్ళు దొరకల. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, దివ్య దొరకపోవటానికి కారణం ఏంటి అన్నప్పుడు, మేబీ ఆ పంట కాలంలో పడి ఉండొచ్చు. వీళ్ళు వెతికే సమయానికి ఆ బాడీ ఆ పక్కన సముద్రం దగ్గర సో వెళ్ళుండొచ్చు అనుకున్నాం. ఇంకా వేరే రీజన్స్ అన్నప్పుడు పాపను ఎవరు కిడ్నాప్ చేసి ఉండాలి? నేను మరలా ఇక్కడ కూడా ఇదే చెప్తున్నా. ఈమె తుని పాప జాహ్నవి విషయంలో చెప్పిన అదే చెప్పా, ఇప్పుడు కూడా ఇక్కడ ఇదే చెప్తున్నా. సినిమాల్లో చూపించేది అదే, బయట జరిగేది కూడా అదే. ఏంటంటే పేద కుటుంబాలు ఉంటాయి కదా, వారిని టార్గెట్ చేసుకుంటారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు కానీ, కిడ్నాప్ చేసి తీసుకెళ్లే వాళ్ళు కానీ పేద కుటుంబాలను టార్గెట్ చేసుకుంటారు. ఊరు బయట ఉండే వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు, లేదా వాళ్ళు ఉన్న ఏరియాలో వాళ్ళు సింగిల్గా ఉండేలాగా టార్గెట్ చేసుకుంటారు. అండ్ ఏ టైంలో వీళ్ళు అమ్మ నాన్న అజాగ్రత్తగా ఉంటున్నారు, ఏ టైంలో ఈ పిల్లలు మనకు ఒంటరిగా దొరికే ఛాన్స్ ఉంది, పక్క రెక్కి నిర్వహిస్తారు. అప్పుడు పట్టుకెళ్ళిపోతారు. జాహ్నవిని అలా పట్టుకెళ్ళారు, మొన్న దివ్యని అలాగే పట్టుకెళ్ళారు. 18 నెలలైనా ఇప్పటివరకు దివ్యకు సంబంధించిన ఆనవాళ్ళు లేదు. పోలీసులు ఆల్మోస్ట్ కేసు వదిలేశారు. ఇప్పుడు తుని పాప జాహ్నవి విషయంలో కూడా ఆల్మోస్ట్ అలాగే కనిపిస్తుంది. కానీ దొరకాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే అక్కడ అవనగడ్డ పాప దగ్గర CCTVలు లేవు, పెంపుడు కుక్కలు లేవు. ఇంకో రకం చెప్పాలంటే ఊరంతా కలగలిపి సపోర్ట్ వచ్చి వెతికింది లేదు. బట్ ఇక్కడ తుని పాప విషయంలో ఆల్మోస్ట్ అందరు సపోర్ట్ ఉన్నారు, మొత్తం వెతుకుతున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా కూడా తుని పాప గురించి మాట్లాడుతున్నారు. 18 నెలల క్రితం ఈ దివ్య అనే పాపకు సంబంధించి ఇంత మిస్ అయినట్టు వెతికినట్టు మీకైనా నాకైనా తెలుసా? ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడున్నాయంటారని చూస్తే 18 నెలల క్రితం జరిగింది ఒకటి అని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చింది. సో స్టార్టింగ్ చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉంటానని చెప్పి సొల్లు కబుర్లు నేను చెప్పనులే, కానీ తుని పాప దొరకాలని కోరుకుంటున్నా. దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ వెతుకులాట, డ్రోన్ కెమెరాలు ఏంటి, తర్వాత మొత్తం జల్లెడ పడతాం ఏంటి, అనుగుణం కాలించడం మొత్తం చూస్తూ ఉంటే అందరు థంబ్నెయిల్స్ టైటిల్స్ పెట్టేసి వ్యూస్ కోసం రకరకాలుగా పెట్టినట్టుగా నేను ఇవ్వలేకపోతున్నా. మార్నింగ్ పెట్టి మీడియా కొన్ని కామెంట్స్ కూడా కొంచెం చాలా బాధ పెట్టాయి. సో ఇక ఏదైనా మేజర్ అప్డేట్ అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడైతే సేమ్ తుని పాప, అవనగడ్డ పాప ఇద్దరు కూడా సేమ్ ఏజ్, ఒకే విధంగా తప్పయ్యారు. ఫ్యామిలీస్ కూడా బాగా పేద కుటుంబాలు. 2 ఫ్యామిలీస్ కూడా పొలంలో ఉంటున్న వాళ్ళే. 2 చోట్ల ఇదైతే నిజంగా చెప్పాల్సిందే, 2 చోట్ల పెద్దల నిర్లక్ష్యం కనిపిస్తుంది పిల్లల విషయంలో. మీ పిల్లలైతే జాగ్రత్త. ఊరు బయట ఉండేవాళ్ళు, ఒంటరిగా బతికే ఫ్యామిలీస్, పిల్లలు మాత్రం జాగ్రత్త. మీ పిల్లలనే టార్గెట్ చేస్తారు కిడ్నాప్ గ్యాంగ్. మరి క్షుద్రపూజలు చేస్తారో, అమ్ముకుంటారో, హ్యూమన్ ట్రాఫికింగ్ ఏంటో తెలియదు. కానీ డేంజర్ సినిమా ఒకటి ఉంటుంది, కృష్ణవంశీ, అందులో ఇటువంటిది ఒక ఉండిద్ది. అండ్ వేరే సినిమాలు కూడా అబ్జర్వ్ చేశాను, బయట అలాగే ఉండిద్ది అంట. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నాకు చెప్పాడు, ఈ దొంగలు కానీ కిడ్నాప్ చేసే వాళ్ళు కానీ వాళ్ళ టార్గెట్స్ మొత్తం కూడా ఎక్కడ కూడా దొరకకుండా ఉండేలాగా ఈజీ టార్గెట్ అంట వాళ్ళదైతే.
అది ఈజీ టార్గెట్ అప్పుడు పేదోళ్ళు ఊరు బయట ఉండేవాళ్ళు పొలాల్లో ఉండేవాళ్ళు టార్గెట్. సో జాగ్రత్త ఇక నుంచి ఆయన. ఎందుకంటే పోలీసులు అను సెక్యూరిటీ పెట్టాలని సీసీలో పెట్టాలని అవ్వదు కదండి. మన పిల్లలు కూడా మనం కాపాడకపోతే ఎలాగండి? బస్ స్టాండ్లో తప్పిపోతానో, సినిమా హాల్లో తప్పిపోతానో, రిలేషన్ తప్పిపోతానో, రోడ్డు మీద తప్పిపోతానో అప్పుడు మనం వాళ్ళని అడగాలి, పోలీసులైనా గవర్నమెంట్ అయినా. మన ఇంటి దగ్గర మన ఇంటి చుట్టుపక్కల కూడా ఇంక మనం కూడా సరిగా పట్టించుకోకుండా ఉంటే ఎలా చెప్పండి?